ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సోదరులారా అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆయన దీవించి వర్ధలింప చేయను గాక. ఆమె ఈ సమయంలో మరొక ప్రభు దినాన్ని తండ్రి మనకి ఇచ్చినందుకు కానీ స్తోత్రం. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నీవు నేను మనం ఈ పేదరికం నుంచి ఎలా బయటపడాలి, లేదా పేదరికం పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆ పేదరికం నుంచి బయటపడడానికి తండ్రి ఈ దినం మనతో మాట్లాడుతుండగా చాలా జాగ్రత్తగా మనం విన్నాం. దేవుని చిత్తమైతే ఒక 5 పాయింట్లు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూద్దాం, పేదరికం పోవాలంటే లేదా పేదరికం నుంచి బయటపడాలంటే తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము పేదరికం పోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఏలెనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారి నిన్ను ఏలరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని వాక్యం మనకు చెప్తుంది, పేదరికం నుంచి బయటపడాలంటే దేవుని మాట జాగ్రత్తగా వినాలి. దేవుని మాట ఏం చేయాలంట? జాగ్రత్తగా వినాలి. ఏ సహోదరి ఏ సహోదరుడైతే దేవుని మాట జాగ్రత్తగా వింటారో వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు గనుక వారు పేదరికంలోంచి బయటికి వస్తారు. మనం బాగా గమనించినట్లయితే అదే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు, ఏలెనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, పేదరికంలోంచి బయటకు రావాలని ఉందా? పేదరికం నీ నుండి తొలగిపోవాలని ఉందా? అలాగైతే ఎవరి మాట వినాలి? దేవుని మాట జాగ్రత్తగా వినాలి. యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాట జాగ్రత్తగా వినాలి. ఏంటి ఆ మాట? జూదమాడొద్దు అన్నాడు, జూదమాడొద్దు. మత్తు తీసుకోవద్దు అన్నాడు, మత్తు తీసుకోవద్దు. వ్యభిచరించొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు. దొంగతనం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు. పాపం చేయొద్దు అన్నాడు, పాపం చేయకూడదు. పొరుగువాని సొమ్ము ఆశించకూడదు అన్నాడు, ఆశించకూడదు. దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో లేదా ఆ ప్రకారం నడుస్తామో దేవాతి దేవుడు మనల్ని పేదలుగా ఉండనీయకుండా మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది నువ్వు చేస్తున్న చిన్న చేతి పనైనా ఆశీర్వదిస్తాడు. అది నువ్వు చేస్తున్న చిన్న వ్యాపారమైనా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న చిన్న జాబ్ అయినా దీవిస్తాడు. నువ్వు చేస్తున్న పాడి పంటను ఆశీర్వదిస్తాడు. అలాగనే నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారములు కానీ లేదా ఉద్యోగములు కానీ లేదా నువ్వు ఏదైతే చేస్తున్నావో కష్టపడి ఆ కష్టాన్ని దీవెనకరంగా మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే అపవాది దేవుని దగ్గరకు వచ్చి యోబుని గురించి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీవు అతని ఇంటి వారిని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేది కదా, నీవు అతని చేతి పనిని దీవించుడు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించను. హల్లెలూయా. యోబు యొక్క చేతి పనిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండము 15:6 ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పేదలుగా ఉండనేకుండా నా మాట వింటే నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తానన్నాడు. ఇదిగో యోబు చేతి పనిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అపవాదే చెప్తున్నాడు, ఇదిగో యోబు చేతి పనిని ఆశీర్వదించుడు చేత కంటిన్యూ చేద్దాం.
నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించను. హల్లెలూయా. ఎవరండి ఆశీర్వదించింది? దేవుడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు ఆశీర్వదించాడంటే ఆయన మాట విన్నాడు. ఎలా విన్నాడు? ఇప్పుడు యోబు గ్రంథం 1:1 మనం చూస్తే ఎలా విన్నాడు చూద్దాం. ఊజి దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించిన వాడును. హల్లెలూయా. అంటే ఈ 4 పద్ధతుల్లో దేవుడి మాట విన్నాడు. అందుకే ఆయనను ఒకవేళ పేదవాడుగా ఉన్నాడేమో, దేవాతి దేవుడు ఏం చేశాడు? ఆయన చేతి పనిని దీవించుట చేత ఆయన ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఆ దేశమందు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దీవించబడాలంటే, లేదా పేదరికం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వాక్యం ఏం చెప్తుంది? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడనే యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. బేదలంగా ఉండనే ఉండమంట. బేదరికంలోంచి బయటకు రావాలంటే, లేదా బేదరికం మనలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? నంబర్ 1 మాట, ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఏంటా మాట? వ్యభిచరించొద్దన్నప్పుడు వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయొద్దన్నప్పుడు దొంగతనం చేయకూడదు, పొరుగువాని సొమ్ము ఆశించొద్దన్నప్పుడు ఆశించకూడదు, మోసం చేయకూడదు, లంచం తీసుకోకూడదు. ఇవన్నిటిని పక్కన పెట్టడమే దేవుని మాట వినడం. అప్పుడు మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పేదవారిగా ఉండనీయకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ పేదరికం నుంచి మనం బయటికి వస్తాం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వదించబడలేం. అందుకే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యం మనం చదివినట్లయితే 8:18 మనం చదువుకుందాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలిగించేవాడు ఆయనే. హల్లెలూయా. భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలిగించేవాడు ఆయనే. ఎప్పుడు ఈ సామర్థ్యం మనకు వస్తుంది? ఎప్పుడు ఆ భాగ్యం మనకు వస్తుంది అనంటే ఆయన మాట మనం జాగ్రత్తగా విని ఎడల భాగ్యము సమకూర్చుకోవడానికి సామర్థ్యము, కెపాసిటీ దేవుడే మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అంతమాత్రమే కాకుండా మరొక వాక్యాన్ని కూడా చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. బా, ఎంత గొప్ప భాగ్యం! యెహోవే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదము లోనికి మనం రావాలంటే, ఆశీర్వదించబడాలంటే, పేదరికం నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. దేవుని మాట వినేవారు అద్భుత రీతిలో పేదరికం నుంచి బయటకు వస్తారు. ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నావా సహోదరి సోదరుడా? పేదరికం అనుభవిస్తుంటే తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ పేదరికం నుంచి నువ్వు బయటకు రావాలి. కుమారుడా, కుమార్తె, నువ్వు నా మాట జాగ్రత్తగా విను. ఈ రోజు నుంచే నేను ఆశీర్వదించబోతున్నాను. నా మాట వినడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఆ క్షణం నుంచే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే దానికి సంబంధించిన మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. నువ్వు దేవుని మాట వింటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ
దేవుని మాట ప్రకారం జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటూ ఏ కష్టము చేసినా లాభమే కలుగును. ఏ కష్టమైనా చెయ్యి, ఏ పనైనా కాదు, ఏ కష్టమైనా చెయ్యి. చాలా లోకంలో చాలా వ్యర్థమైన పనులన్నీ ఉన్నాయి. ఆ పనుల గురించి రాయలే ఇక్కడ. ఏమని రాశాడు? ఏ కష్టము చేసినను లాభమే కలుగును. హల్లెలూయా. దేవుని మాట జాగ్రత్తగా వింటూ నువ్వు ఏ కష్టము చేసినా ఆ కష్టములో దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. అప్పుడు నీవు దీవించబడతావు, పేదరికం నుంచి బయటికి వస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దీనికి సంబంధించిన మాట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అద్భుతమైన దేవుడు అక్కడ గొప్ప మాట కూడా చెప్తున్నాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ కొట్టలోను నీవు చేయు ప్రయత్నములోను యెహోవా దీవెన కలిగినట్లు ఆయన ఏం చేస్తాడంట? ఆర్డర్ ఇస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దేవుని మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు దీవించబడతావు, పేదరికం నుంచి బయటికి వస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది నంబర్ 1 పాయింట్. దేవుని మాట జాగ్రత్తగా ఎవరైతే వింటారో, ఏది చేయొద్దన్నాడు అది చేయొద్దు, ఏది చేయమన్నాడు అది చేయి. అంతే. దేవదేవుడు నీ పేదరికం నుంచి బయటికి తీసుకొస్తాడు. నేను ప్రేమించి మాట్లాడుతుండగా ఆయన మాట విందాం, పేదరికం నుంచి బయటకు వద్దాం. ఆ ప్రకారం దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక 2వ పాయింట్ చూద్దాం. 2వ పాయింట్, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. పేదరికం నుంచి బయటపడాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఈ లోకంలో దేవుని పిల్లలైన మనం కూడా ఏం చేస్తుంటామంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాం, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటిని ఫాలో అవుతూ ఉంటాం. అందుకే పేదరికం నుంచి బయటకు వెళ్ళాలి. దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతెంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే పేదరికం పరిగిస్తుంది మన దగ్గరికి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టినప్పుడు పేదరికం నుంచి బయటకు వస్తాం. వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యంలో 2వ లైన్ చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతెంత కాదంటే చాలా పేదరికం వస్తుంది, అధికమైన పేదరికం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. కనుక వ్యర్థమైన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి లేదా విసర్జించాలి. దేవుడికి ఇష్టం లేనిది ఏదో అదే వ్యర్థమైంది. అధికమైన సమయం ఫోన్తోనే గడుపుతూ ఉంటాం. పేదరికం వెంటాడుతుంది. ఆత్మీయ ఆశీర్వాదం రాదు, భౌతికమైన ఆశీర్వాదం రాదు. ఆ పేదరికం వచ్చి బయటికి రాలేము. ఆత్మీయ పేదరికంలో పడిపోతాం, ఆత్మీయత లేని పేదరికంలో పడిపోతాం. దయచేసి మధ్యాహ్న కాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ పేదరికం నుంచి బయటికి రావడానికి వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఇదిగో దావీదు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన 37వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, 119వ కీర్తన 37వ వాక్యం మనం చదివినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమో, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు ఇంతవరకు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ నువ్వు బ్రతికినట్లయితే, ఇదిగో భక్తుడైన దావీదు గారు ఇలా అంటున్నాడు దేవుడితో, ఇలా ప్రార్థన చేసుకున్నాడు దేవుడితో. ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించు. ఆత్మీయంగా బ్రతుకుతున్నావా లేదా లోకానుసారంగా బ్రతుకుతున్నావా? వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ బ్రతుకుతున్నావా లేదా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బ్రతికినట్లయితే పేదరికం నుంచి బయటపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం ఏం చూసాం? వ్యర్థమైన వాటిని
అనుసరించే వారికి పేదరికము ఇంతెంత కాదు. అదే వ్యర్థమైన వాటిని విడిచిపెడితే పేదరికం నుంచి బయటికి మనం వస్తాం. దేవుడి స్తోత్రం కలను కాక. అందుకే దావీదు రాజు ఆయన తన దేవునికి అనగా మన దేవునికి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమయ్యా, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించయ్యా అని. ఈరోజు ఇలాంటి ప్రార్థన చేస్తావా? ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే పేదరికం నుంచి బయటపడతాం. హల్లెలూయా. పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు. అందుకే ఇదే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే ఎలా బయటికి తీసుకొస్తాడో మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమున కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమనందును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. వ్యర్థమైన వాటిని ఎవరైతే విడిచిపెడతారో, వ్యర్థమైన వాటి మీద మనసు లేకుండా ఉంటారో, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ఉంటారో వారినే దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో నీ పేదరికం నుంచి నువ్వేం చేస్తావు? బయటపడతావు. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తా, పేదరికం నుంచి బయటికి తీసుకొస్తా అని దేవుడు చెప్తుండగా ఈ వ్యర్థమైన వాటిని ఏం చేద్దాం? విడిచిపెడతాం. బైబిల్ అధికంగా చేతబట్టుకుంటున్నావా లేదా వ్యర్థమైన వాటిని చేతబట్టుకుంటున్నావా? దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నావా లేదా వ్యర్థమైన సమయాన్ని నువ్వు గడుపుతున్నావా? లేదా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా? మనల్ని పరీక్ష చేసుకున్నాం. ఇలా వ్యర్థమైన వాటిని అనుసరిస్తే నీ జీవితంలో పేదరికమే తప్ప ఐశ్వర్యం రాదు. దేవాది దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో. ఏమంటున్నాడు ఆయన? మరొకసారి కీర్తనలో 24వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమనందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చెప్తుంటారు, మా చర్చికి రండి మీరు దీవించబడతారని. ఏ చర్చికి వెళ్ళినా నువ్వు దీవించబడు. ఏ చర్చికి వెళ్ళినా దేవుడు చెప్పే మాట ప్రకారం జీవిస్తేనే దీవించబడతావు. అంతేగాని ఆ చర్చికి వెళ్ళిన మాత్రం దీవించబడు, ఈ చర్చికి వెళ్ళిన మాత్రం దీవించబడు. దేవుడి మాట ఎక్కడికి వెళ్ళినా విన్నప్పుడే మనము దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దీన్ని మనం గమనించినట్లయితే ఇంకా ఎంతగా దీవించబడతామో వ్యర్థమైన వాటిని విడిచిపెడితే. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాటను వినకుండా, చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా, కన్నులు మూసుకున్నవాడు అనగా వ్యర్థమైన వాటిని చూడకుండా, చెడుతనాన్ని చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తాడు అంటే ఉన్నతమైన ఆశీర్వాద స్థితి పొందుతాడు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ మనం కానీ బ్రతికినట్లయితే స్థితి దిగజారిపోతుంది. పేదరికంలో నలిగిపోతాం. అదే వ్యర్థమైన వాటిని విసర్జించి మనం కొనసాగినట్లయితే మన స్థితి ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఇక కంటిన్యూ చేద్దాం. ఒకసారి 16వ వాక్యం కూడా చదువుదాం. పర్వతములోని శిలలు అతనికి కోటయగను. ఎవరికండి? వ్యర్థమైన వాటిని చూడకుండా తన కన్నులు తిప్పుకున్న వానికి పర్వతములోని శిలలు అతని కోటగా ఉండను. పర్వతాలు అనగా ఓ ప్రత్యేకమైన స్థానంలో ఉన్న వ్యక్తులు. ఆ పర్వతాల్లో ఉన్న శిలలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారు. వారికి ఎలాగ ఉంటారంట? ఒక కోటగా ఉంటారు. హల్లెలూయా. తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
రేపు రోజు అలంకరింపబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు రాబోతుండగా ఆ ప్రభువును కూడా చూసే భాగ్యం నీకు దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సహోదరి సోదరుడా, వ్యర్థమైన వాటిని విసర్జించినప్పుడు పేదరికం నుంచి బయటకు రావడమే కాకుండా అలంకరింపబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మనం చేరుకోబోతున్నాం, ఆ రాజ్యాన్ని పొందుకోబోతున్నాం. పేదరికం నుంచి బయటకు రావడానికి 2 మాటలు ఆయన మనతో చెప్పాడు. నంబర్ 1, దేవుని మాట శ్రద్ధగా వినాలి. నంబర్ 2, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. నంబర్ 3 చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 3 చదవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 3, ఎక్కువగా నిద్రపోతే దరిద్రత వస్తుంది. ఎక్కువ నిద్రపోకుండా ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోయి వెంటనే లేచి మన పని మనం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు మన పేదరి గురించి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక మనిషి 7 గంటలు లేదా 8 గంటలు నిద్రపోతే చాలు. అంతకంటే ఎక్కువ నిద్రపోయామనుకో రోగాలు వస్తాయి, సోంబేరితనం వస్తుంది. ఒక మనిషి నిద్రపోవడానికి సమయం ఎంతండి? 7 గంటలైనా నిద్రపోవచ్చు లేదా 8 గంటలు చాలు. శ్రేష్టమైన ఆరోగ్యం ఉంటుంది. అందుకే తక్కువ నిద్రపోయినా ఎక్కువ నిద్రపోయినా నష్టం మన శరీరానికి వస్తుంది. కనుక ఈరోజు నేను అధికమైన నిద్రను వదిలిపెడితే పేదరికం నుంచి మనం బయట పడతాం. దయచేసి ఆ మాటలు మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కొరికెదనని, కొంచెం చేతులు ముడుచుకొని పండుకొనిదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఐదుదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుందంట? ఇంకోసేపు నిద్రపోతాను, 7 దాకా నిద్రపోతాను, 8 దాకా నిద్రపోతాను అని, చర్చిలో కూడా నిద్రపోతాను అని అనుకుంటే ఏమొస్తుందంట? దరిద్రత ఎట్టొస్తుంది? దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం మన మీదకి వస్తుంది. తర్వాత ఆయుధదారుడు వచ్చినట్లు లేమి మన యొద్దకి వస్తుంది. దయచేసి నిద్రను ఏం చేద్దాం? ఏం చేయాలి చెప్పండి? చాలా మంది చర్చిలో కూడా నిద్రపోయి ఉన్నారు. దేవుడు మాట్లాడుతుంటే నిద్రపోయి ఉన్నారు. ఏమి ఇంట్లో నిద్రపోను? చర్చిలో ఎందుకు నిద్రపోతారంటే ఇంట్లో నిద్రపోరు. సీరియల్ పెట్టుకొని నిద్ర వచ్చిందాకా హ్యాపీగా చూసుకుంటా కొనుక్కొని నొక్కుంటా ఉంటారు. కాబట్టి వీళ్ళకి నిద్ర ఇంట్లో రాదు, ఇక్కడ వస్తుంది. నీ జీవితంలో నువ్వు అలాగే కొనసాగితే నీకు దరిద్రం తప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వడు. ఏం చెప్తుంది వాక్యం? ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. పై వచ్చును. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. ఎందుకు వస్తుంది దరిద్రం చెప్పండి? దరిద్రం నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? నిద్ర మత్తును వదలాలి. ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోవాలి. లేని ఎడల దరిద్రతో కొనసాగుతాం. ఈ దరిద్రతను తొలగించుకోవాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంది? ఏం చేయాలి? ఇప్పుడు నిద్రను లిమిటెడ్ గా నిద్రపోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అప్పుడు ఈ దరిద్రత మన నుంచి తొలగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించిన మాట సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి మాటలు పిల్లరా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేలుకొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందెదవు. హల్లెలూయా. చాలా మంది ఉన్న పేదరికాన్ని బట్టి ఇంకొంచెం నిద్రపోతే బాగుండి, ఇంకొంచెం పనుకుంది, ఏం పని లేదు కదా మనకే, ఎవరు పనికి పిలవలా, ఏ పని లేదు, ఇంకొంచెంసేపు నిద్రపో. దేనికి భయపడంట? లేమికి భయపడి. దేనికి భయపడి? లేమికి భయపడి ఏం చేస్తారంటే కొంతమంది రాయబడి ఉంది, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేలుకొని ఉండి నెలల ఆహారము తిని
తృప్తి పొందుదువు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మేలుకో, ప్రార్థన చేయి వేకువన లేసి, లేదా టయానికి లేసి ప్రార్థన చేయి. దేవుడి వైపు చూడు, ప్రభువా నాకు ఒక పని దయచేయి, ప్రభువా నాకు ద్వారం తెరువు, ఆశీర్వాద ద్వారం అని నిద్ర లేచి ప్రభు వైపు చూసి ప్రార్థన చేయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ఆ లేమిని, ఆ దరిద్రతని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. నిద్రపోయే జీవితం, నిజంగా అధికంగా నిద్రపోయే జీవితం, చెప్పాలంటే రోగాలు ఎక్కువ ఉంటాయి, దరిద్రత ఎక్కువ ఉంటుంది. ఆ కుటుంబం మనం చూసినప్పుడు ఆ కుటుంబం అంట, లేదా ఆ గృహం అంట లేమితో ఉంటుంది, వస్తువులతో ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఈ నిద్రపోయే వాళ్ళు అధికంగా తన పొలము కూడా దీవెనకరంగా ఉండదంట, తన ఇల్లు కూడా సరిగా ఉండదంట, పైకప్పు వర్షం వస్తే కారుతూ ఉంటుందంట. ఎందుకంటే ఎప్పుడు నిద్రమోహం వేసుకుంటుంది. నేను చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తాను. సామెతల గ్రంథం చూద్దాం. మాటలో సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సోమరవాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పులు బలిసి ఉండేను. చూసారా సోదరి సోదరుడా, ఇక్కడ సొలొమోను రాస్తూ ఇలా అంటున్నాడు, నేను ఒకనొక రోజు ఏం చేశాను? సోమరవాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పులు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని. ఎందుకు ఇలా ఉంది? ఈ పొలం ఎందుకు ఇలా ముళ్ళ తుప్పులతో నింపబడింది, దూలగుండ్లతో నింపబడింది? ఎందుకు ఈ ప్రహరీ కూడా ఆ పొలం చుట్టూ పడిపోయింది అని అంటే, ఈ వ్యక్తి సోమరై నిద్రమత్తులో ఉన్నాడు. అందుకే ఆ పొలం సరిగా పండడంలే. పొలం పండలేదు కాబట్టి ఆశీర్వాదము రాలేదు, ఆశీర్వాదం రాలేదు కాబట్టి పేదరికంలోనే మగ్గుతున్నాడు. ఈరోజు సోదరి సోదరుడా, అధికమైన నిద్ర నిన్ను సోమరితనానికి గురి చేస్తుంది. ఎలా వస్తుంది నీకు నిద్ర? ఎంతవరకు నిద్రపోవాలో ఎంతవరకు నిద్రపోతే మంచి ఆరోగ్యం, అలాగే ఆశీర్వాదం, సమృద్ధి దేవుడి నీకు అనుగ్రహిస్తాడు. లేని ఎడల ఇదిగో ఈ సోమరవాని చేను ఎలాగుంటుందో, అలాగే నీ చేతి పని అయినా, నీ జాబ్ అయినా, లేదా నీ ప్రయత్నం చేస్తున్న ఏ ప్రయత్నం అయినా, లేదా నీ వ్యాపారం అయినా ఇలాగే తయారవుతుంది. అంత మాత్రమే కాదు, వారి ఇల్లు కూడా ఎలా ఉంటుందో ఒకసారి మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు దయచేసి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కునియను. సోమరితనం ఎందుకు వస్తుంది చెప్పాలి? సోమరితనం ఎందుకు వస్తుంది? అధిక నిద్ర వలన. వెరీ గుడ్, బాగా చెప్పారు. అధికమైన నిద్ర వలన సోమరితనం వస్తుంది. ఏం చేద్దాంలే, ఏం పోదాంలే, ఎక్కడ చేద్దాంలే అని అనుకుంటూ బతుకుతా ఉంటాడు. తన చేను చూస్తే ముళ్ళ కంచెలతో నింపబడిపోద్ది, దూలగుండ్లతో నింపబడిపోద్ది, తన చేను చుట్టూన్న పరహై కూడా పడిపోయి ఉంటది, అలాగే తన ఇల్లు కూడా ఏమవుతుందంట? కారుతూ ఉంటది. మరొకసారి చదువుదా మాట. సోమరితనము చేత ఇంటి పైకప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియను. సోమరవాణి ఇల్లు, సోమరవాణి చేను మనం చూసాం. సోమరవాణి చేను ఎలా ఉంటుందంట? ముళ్ళ తుప్పలతో కంచె, చెప్పండి, దూలగుండ్లతో నింపబడి తన ప్రహరీ కూడా అంతా పడిపో ఉంటది. సోమరవాణి ఇల్లు కూడా ఎలా ఉంటది? పైకప్పు దిగబడిపో ఉంటదంట. అలాగనే ఇల్లు కారుతూ ఉంటదంట. దయచేసి ఇది దరిద్రత. ఎందుకు వచ్చింది ఈ దరిద్రత? అధికమైన నిద్ర. సహోదరి సహోదరుడా, అధికమైన నిద్ర చేత దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. నీ పొలాన్ని, నీ ఉద్యోగాన్ని నష్టంగా మార్చుకోవద్దు. నీ ఇంటిని దిగజారిపోయే రీతిగా మార్చుకోవద్దు. ఏకొనలే సుర్గితనం బాగుంటుంది. ఒక గుణవత్తైన స్త్రీ ఎప్పుడు లేస్తుందంట? ఎప్పుడు లేస్తుందండి గుణవత్తైన స్త్రీ? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదివినట్లయితే ఆమె ఎప్పుడు లేస్తుందో చూద్దాం.
ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. హల్లెలూయా. ఎప్పుడు లేస్తుంది? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. అలాగనే సహోదరి సహోదరుడా, పేదరికం నుంచి బయటపడాలంటే నువ్వు చీకటితోనే లేయాలి, ఆ నిద్ర మాత్రం వదులుకోవాలి. అప్పుడు ఆ పేదరికం నీ మీదకి ఆయుధారుడిగా వచ్చినట్టుగా రాకుండా, ఆ లేమి నీ దగ్గరకు రాకుండా దేవాతి దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, పేదరికం నుంచి బయటపడతావు. ఇంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసేప్పటికీ? 3 విషయాలు చూస్తాం. ఇకపోతే 4గా చూద్దాం. దరిద్రాన్ని లేదా పేదరికాన్ని తొలగించుకోవాలంటే మనం చేయాల్సిన 4వ పాయింట్ లేదా 4వ పని మనం చూద్దాం. 4వ పని దేవుణ్ణి అడగవలెను. 4వ పాయింట్ ఏంటంటే దేవుని అడగవలెను. ప్రభువా, ఈ పేదరికం నుంచి నన్ను బయటేనాయన. హల్లెలూయా. ఇదిగో సామెతల గ్రంథంలోనే 30వ అధ్యాయము మనం చదివినట్లయితే యాకోబు కుమారుడు ఆగురిలాగా ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము మరి 7వ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక భేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించనేమో. హల్లెలూయా. అద్భుతమైన ప్రార్థన. ఇక్కడ కొన్ని విషయాలు ఆయన మాట్లాడినాడు దేవుడితో, లేదా ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు పాయింట్లకు కావాల్సి సంబంధించిన మాట ఏంటంటే, ప్రభువా, పేదరికము నాకు తొలగించయ్యా. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ పేదరికం నుంచి బయటైనా అని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆ పేదరికం నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అమ్మా సహోదరి సోదరా, పేదరికం నుంచి బయటపడాలంటే 4వ పాయింట్ ఏం చెప్తాడు ఆయన? దేవుణ్ణి అడగాలి. ఇదిగో రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే వాక్యం చెప్తుంది, యూదుడని గాని గ్రీసు దేశస్థుడని గాని భేదము లేదు, అందరికి ప్రభు అండి. తనకు ప్రార్థన చేస్తే వారందరి ఎడల దేవుడు కృప చూపుడుకు ఐశ్వర్యవంతుడు. కనుక ఆయన అడిగితే ఆ పేదరికం నుంచి నేను విడిపించి నీకు ఏమి కావాలో, ఏ స్థితి కావాలో, ఏ స్థాయి కావాలో ఆయన మనకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కృప అనగా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిని తీసుకొస్తాడు. ఎప్పుడు? ఆయన అడిగినప్పుడు. ఆయన మనం అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభు, ఈ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి ఆయన అని యాకోబు కుమారుడు ఆగూరు ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు కృప చూపుతాడు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సందర్భాలలో ప్రభువా, ఈ కష్టం ఉందనైనా, ఈ అవసరం ఉందనైనా, ఈ సమస్య ఉందనైనా అని అడిగినప్పుడు మన జీవితాల్లో అనేక సార్లు సహాయం చేయలేదా? చేశాడు కదా. మరి పేదరికం నుంచి బయటికి తీసుకురాడా? నువ్వేకొని లేసి ఇలాగ దేవుడిని అడుగు, ఆ పేదరికం నుంచి దేవుడు బయట వేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో ఒకనొక వ్యక్తిని మనం చూస్తే ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజుని మనం చూసినప్పుడు ఎబ్బేజు చాలా పేదవాడు. ఇంకా చెప్పాలంటే అన్నదమ్ములందరికంటే హీనుడుగా కనపడుతున్నాడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేశాడు దేవాతి దేవుడికి. ఏం చేశాడండి? దేవాతి దేవుడికి ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి
నీ చెయ్య నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా. ఎబ్బేజు ఘనహీనుడుగా ఉన్నాడు, ఎబ్బేజు విలువలేని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడికి, రోమాపత్రిక 10:12 ప్రకారం దేవాతి దేవుడు తన ఐశ్వర్య చొప్పున ఆయన ఏం చేశాడట? కృపతో నింపేశాడు అని వాక్యం చెప్పినట్లుగా ఏం చేశాడు? ఎబ్బేజుని కృపతో నింపేశాడు అనగా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. అందుకే 9వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఇప్పుడు ఏమయ్యాడో ప్రార్థన చేసి చూద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. ఎందుకు ఘనము పొందాడు? దేవుణ్ణి అడిగాడు. అందుకే ఆయన ఉన్న పేదరికంలో నుంచి, విలువైన స్థానంలో నుంచి ఏ స్థానానికి వచ్చేసాడు? ఘనమైన స్థానంలోకి వచ్చాడు. ఈరోజు దేవుణ్ణి అడిగాడు. ఈ పేదరికంలో నుంచి మనం బయటకు వస్తాం, విలువలేని స్థితిలో నుంచి బయటకు వస్తాం. అట్టి కృప దేవాతి దేవుడు నీకు, నాకు, మనకు అందరికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పాయింట్లు విన్నాం మనం? పేదరికం నుంచి బయటపడాలంటే, లేదా పేదరికం నుంచి మనం పేదరికంలోంచి బయటపడాలంటే, పేదరికం పోవాలంటే ఎన్ని పాయింట్లు విన్నాం? నెంబర్ 1, దేవుని మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 2, వ్యర్థమైన వాటిని విసర్జించాలి. నెంబర్ 3, అధికంగా నిద్రపోకుండా నిద్రను విసర్జించాలి. నెంబర్ 4, దేవుని అడగాలి. అప్పుడు మనము ఈ లేమిలో నుంచి, పేదరికంలో నుంచి బయటకు వస్తాం. దేవుడు మనం దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీకు 5వ పాయింట్ చెప్పి నేను ముగియడానికి ప్రయత్నం చేస్తాను. సహోదరి సోదరా, చూద్దాం. 11వ అధ్యాయం సామెతల గ్రంథం, 11వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. హల్లెలూయా. దేవుని సేవ విషయంలో వెదజల్లే వారంగా మనం ఉండాలి. పేదరికం నుంచి బయటపడతాం. మరొకసారి ఆ మాట చదువునైనా. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వాక్యం చదువుతున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు. వింటున్నారా? దేవుడికి ఇవ్వాల్సిన ఆ మోతాదులో దేవుడికి ఇవ్వకపోతే నువ్వు తక్కువ అయిపోతావు, పేదరికంలోకి వచ్చేస్తావు. దేవుడే నీకు ఇచ్చింది. ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నడతనిచ్చాడు, కంటి చూపించాడు, చేతులు కాళ్ళు ఆరోగ్యంగా ఉంచాడు, నువ్వు వెళ్ళి పని చేసుకునే కృప చూపించాడు. ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోతే, కాళ్ళు చేతులు సరిగ్గా ఉంచకపోతే, కన్ను దృష్టి సరిగ్గా లేకపోతే నువ్వు వెళ్ళి పని చేసుకోగలవా? మరి అలాంటప్పుడు దేవుడు అంతగా ఆరోగ్యం ఇచ్చి, సంపాదించుకోవడానికి జ్ఞానం ఇచ్చి, సంపాదించుకోవడానికి తెలివిచ్చి, అన్ని విధాలుగా సహాయం చేసినప్పుడు దేవుడికి ఇవ్వడానికి ఎందుకు తక్కువ చేస్తావు? తక్కువ ఎప్పుడు చేస్తావో అప్పుడే లేమికి వస్తావు, అనగా పేదరికానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే దేవుడి విషయంలో, దేవుని సేవ విషయంలో మనం వెదజల్లుతామో, లేదా పేదల పట్ల ప్రేమను చూపిస్తామో, పేదరికం నుంచి బయట మనము పడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు. అర్థమవుతుందమ్మా? అసలు చాలా మంది అసలు ఇవ్వరు, దేవుడికి సేవకి ఇవ్వరు, అసలు ఇవ్వరు. వీళ్ళు ఎవరు తెలుసా? చిన్న బిడ్డలు లాంటి స్వభావం కలిగిన వారు. చిన్న బిడ్డకి ఏదైనా మనం తెచ్చి వాళ్ళ చేతులు పెట్టి నాన్న కొంచెం పెట్టంటే వీళ్ళు ఏమంటారు? అంటారు. ఇచ్చింది ఎవరు? డాడీ. ఇచ్చింది ఎవరు? మమ్మీ. ఆ మమ్మీ డాడీ అడిగితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పెట్టు. అలాగే మనకి ఇచ్చింది ఎవరు? జీతము డాడీ. ఏమండి, మనకి సమృద్ధి ఇచ్చింది ఎవరు? డాడీ. ఆయన అడిగింది ఆయనకి ఇవ్వలేదు. అందుకే ఏమైపోతున్నారు వీళ్ళు? పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, లేమిలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఇలా ఇస్తున్నారో వారి జీవితాలను మనం కదిలించి చూస్తే అద్భుతంగా సాక్ష్యాలు చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడికి వెదజల్లబట్టి, అనగా దేవుడికి కాదు, దేవుని సేవకు వెదజల్లబట్టి, అలాగే పేదల పట్ల వెదజల్లబట్టి ఫలితాన్ని చూస్తున్నామని చెప్తారు.
ఒక రైతును మనం గమనించినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడో తెలుసా? విత్తనాలు తీసుకొని నారుమడి కోసం ఆ విత్తనాలు ఏం చేస్తాడు? వెదజల్లుతాడు. వెదజల్లిన తర్వాత నారు సమృద్ధిగా వస్తుంది. అదే నారు చేసి పొలంలో వేస్తాడు. ఆ తర్వాత పంట కోసుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు లేమిలోకి వెళ్ళిపోతున్నాం? దేవుడికి ఇవ్వాల్సిన మోతాదు ఇవ్వకుండా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి పోతున్నాం. ఇస్తున్నారా? ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో దేవాది దేవుడు పేదరికం నుంచి బయట మనల్ని పెడతాడు. ఆయనకి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాటని మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవుడికి ఉత్సాహంగా ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఇప్పుడు చదవండమ్మా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడైతే ఉత్సాహంగా వెదజల్లుతామో, దేవుడి సేవకి దేవుడికి సంతోషంగా ఇస్తామో అదే వెదజల్లడం. అప్పుడు మనలో మనం ఎట్లుంటామంట? సర్వ సమృద్ధి కలిగి ఉంటాం. అదే సామెతల గ్రంథం 11:24 ఏం చెప్పాడు ఆయన? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి పోయేవాళ్ళు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘానికి ఎలా చెప్తున్నాడు? ఇదిగో మీరు సనుగు కొనకుండా బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించును. అప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. హల్లెలూయా. అంతమాత్రమే కాకుండా ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడి మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా అంటూ ఏమంటాడు చూద్దాం. ఇందు విషయమై అతను వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. దేవుడి సేవకు వెదజల్లాలి, అలాగే పేదలకు కూడా వెదజల్లాలి. అప్పుడు మనకు సర్వ సమృద్ధిని మనకి దేవుడు ఇస్తాడు. పేదరికం నుంచి బయటికి మనము వస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కింద ఎవరు రాశాడు? 9వ వచనంలో అందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును. ఎవరికి ఇస్తాడంట? దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? దరిద్రులకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుని సేవకి మనం ఇత్తాలి లేదా వెదజల్లాలి. దరిద్రులకు ఇస్తే మనం చాలా దీవించబడతాం. మనకంటే దరిద్రులకు ఇవ్వాలి. అందుకే దయచేసి మనం చదువుదాం. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. పేదలను కనికరించువాడు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. హల్లెలూయా. మరి పేదలను మనం కనికరిస్తే ఎవరికి అప్పించినట్టంట? దేవుడికి అప్పించిన వాళ్ళం అవుతాం. ఎంతమందికి దేవుడికి అప్పియాలని ఉంది? చెప్పాలి. దేవుడికి అప్పించాలి మనం కాదు, కానీ పేదలను కనికరిస్తే ఏ స్థాయికి మారుతామంట? దేవుడికి అప్పించే వారంగా మారుతామంట. ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువునేనా? పేదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే పేదలను కనికరిస్తామో, పేదల పట్ల వెదజల్లుతామో, పేదలకు ఇస్తామో, చేయి చాపుతామో, దేవునికి అప్పిస్తున్నాం. అప్పు చేసుకున్న ఆయన ఉంచుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? దానికి ఇంకా సమృద్ధి చేసి ప్రత్యుపకారంగా ఆయన మనకి సహాయము చేస్తాడు. ఇంకా చూస్తే ఇదే సామెతల గ్రంథంలో మరి 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదివినట్లయితే 22:9 దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననందును. హల్లెలూయా. పేదరికం నుంచి బయటపడాలంటే మనం దేవుని సేవ వెదజల్లాలి, పేదల పట్ల వెదజల్లాలి.
అప్పుడు మనం ఏం చేయబడతాం? పేదరికం నుంచి బయటపడి చెప్పాలి ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ సమయంలో నీవు నేను మనం పేదరికం నుంచి బయటపడాలని మన ప్రియ తండ్రి, మన ప్రభు, మన రక్షకుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా తీసుకో. ఈ జన్మ నుంచే ప్రారంభించు, పేదరికం నుంచి బయటకు వస్తాం. ఓ మాట చదువుకొని మనం ముగిద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయగల వారి ఎడల నీవు దయ చూపేందువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉందువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేదల పట్ల దయగారికి వెదజల్లితే ఆయన మన పట్ల దయ చూపిస్తాడు. మరొకసారి ఆ మాట చదువుతామా? దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా ప్రవర్తించదువు. దేవుని సేవ పట్ల దయగలిగి ఉండు, పేదల పట్ల దయగలిగి ఉండు. అట్టి విషయాల వెదజల్లు, నువ్వు అభివృద్ధి పొందుతావు. నీలో నీవు సర్వసమృద్ధి కలిగి ఉంటావు. ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపచేస్తాడు. ఈ ప్రకారం మనం నడుచుకుందాం, ఈ పేదరికం నుంచి బయటకు. ఈ సమయంలో దేవుడు నీ పేదరికాన్ని చూసి, నీ దారిద్ర్యమును చూసి, అట్టి స్థితిలో నుంచి బయటకు రావడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతవరకు ఆయనతో మాట్లాడినాడు. పేదరికం నుంచి బయటకు రావడానికి ఆయన 5 పాయింట్లు చెప్పాడు, లేదా 5 స్తోత్రాలు చెప్పాడు. నంబర్ 1, దేవుని మాట జాగ్రత్తగా వింటే పేదరికం నుంచి బయటకు వస్తావు. ఎవరి మాట వినద్దు, నీ స్నేహితుడి మాట వినొద్దు. ఒకవేళ అది క్రమంగా, అది వ్యర్థంగా లేకపోతే విను. కానీ ఆ స్నేహితుడు దేవుడికి దూరం చేసే మాట చెప్పినప్పుడు ఆ మాట వినదు. ఈ లోక పాప మాటలు వినదు, దేవుడి మాట జాగ్రత్తగా విను. రెండోదిగా, వ్యర్థమైన వాటిని విసర్జించు, వ్యర్థమైన వాటిని అనుసరించు. మూడవదిగా, అధికమైన నిద్రను విసర్జించు. నాలుగవదిగా, దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. ఐదవదిగా, దేవుడికి ఇచ్చే విషయంలో సంతోషంగా వెదజల్లు, పేదల పట్ల వెదజల్లు, పేదరికం నుంచి బయటపడు. ఇదిగో నీ మేలు నా మేలు కోరుకొని మనకున్న దీనస్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి రావడానికి ఈ సమయంలో ఆయన మనందరితో మాట్లాడుతుండగా మనందరం 5 మాటలు తీసుకొని, 5 సూత్రాలు తీసుకొని, 5 పాయింట్లు తీసుకొని ఈ పేదరికం నుంచి బయటపడదాం. దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ ప్రకారం నాడు సహోదరి సదుడు పేదరికం నుంచి బయటపడతాం. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలను ఆయన దీవించును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.